ఫ్రెండ్స్ మా తాత మా అబ్బి మా మామయ్య ముందర కూర్చొని డ్రైవింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మా పెద్దత్తమ్మ ఫ్రెండ్స్, మా చిన్నత్తమ్మ, మా అమ్మమ్మ, మా తాతమ్మ, మా నానమ్మ, మా పండక్క, మా మామయ్య చూడండి ఫ్రెండ్స్ వెనకాల వస్తున్నాడు. శనిగరం నుంచి బంగపల్లి క్రాస్ తోటలో పోతున్నాం ఫ్రెండ్స్. ఒక చల్లటి క్యాన్ పట్టుకొని పోతున్నాం ఫ్రెండ్స్. ట్రాలీలో చూడండి ఫ్రెండ్స్ మేము వెళ్తున్నాం. ఇక్కడ సామాన్ ఉంది, ఒక చల్లని క్యాన్, వాటర్ క్యాన్ ఆడుకునేటందుకు ఒక బ్యాట్, బాల్ అన్ని ఆడుకోతున్నాం. ఊగుతుంది ఫ్రెండ్స్, మొత్తం లొందలుంది ఫ్రెండ్స్. వచ్చేసినాం ఫ్రెండ్స్ మామిడితోటకైతే. ఫ్రెండ్స్ మామిడి తోట ఫ్రెండ్స్. మామిడి తోటకి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. చెప్పుర్రి ఏడికి వచ్చింది మీరు? ఎవరు చేయట వచ్చింది? ఏటన్నా ఏటన్ను ఏటన్ను ఏట వచ్చినావు అన్నావు? ఎడికి వచ్చారు? అరే అబ్బి తప్పుడు చేస్తలేవేంద్రా? పిక్నిక్ వంటలకు వచ్చాం. చూసినా వాళ్ళు చెప్పారు, మీరైతే చెప్పనే చెప్తలేరు. హాయ్ ఫ్రెండ్స్, మేము వంటలకు వచ్చినాం అని ఎంత మంచిగా చెప్తారా? హాయ్ ఫ్రెండ్స్, మేము అందరం వంటలకు వచ్చినాం. మామిడి నానమ్మకు ఎండ తగిలి ఇప్పుడే పానం వచ్చింది. చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనమైతే ఊడ్చుకొని కూర్చున్నాం. చెప్పు ఎక్కడికి వచ్చినాం? ఎండలు ఎత్తుకొస్తున్నారు మా తాతయ్య బాబాయ్ పొయ్యి అంటే పెట్టడానికి. పెడుతున్నాం. మా చిన్న కోడలు ఇక పని చేసినట్టు పైకి డ్రెస్ ఎక్కుకున్నది. ఫ్రెండ్స్ మా నానమ్మ అయితే మొత్తం సాపి ఎత్తాంది ఫ్రెండ్స్. కూర్చోడానికి సాపి ఎత్తాంది. మా నానమ్మ చేతికి నొప్పున్న ఎడవ చేతితో నడుస్తుంది ఫ్రెండ్స్. మంచిగా మాట్లాడుతాను అలా దొరుకుతుండు. మా అత్తమ్మ, మా తాత, మా నానమ్మ, మా చిన్నత్తమ్మ, మా అమ్మమ్మ. చూడండి ఫ్రెండ్స్, మా బామ్మ మొత్తం కోతి లెక్క ఎట్లా కూర్చున్నాడు, అట్లా నిలబడ్డాడు. మా పండక్క
మా తాతమ్మ. ఫ్రెండ్స్ మా తాతయ్య అయితే వాటర్ క్యాన్ దించుకొని వస్తుండ్రు ఫ్రెండ్స్. సామాన్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్ మా తాతయ్య. మా నానమ్మ చాపేస్తుంది ఫ్రెండ్స్, అందరినీ కూర్చోమని చెప్తుంది. మా తాతయ్య ఎంత కష్టపడుతుందో చూడండి. నా ముడిచి చేప వేస్తుంది ఫ్రెండ్స్. మా పెద్దతమ్మ కూడా క్యాన్ పట్టుకొని వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఉడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మా మామయ్యని మా అబ్బాయి ఫోటో దిగుతానని చెట్టు మీద నిలబడ్డాడు ఫ్రెండ్స్. ఫోటోగ్రాఫర్ అయితే మా చిన్న మామ ఫ్రెండ్స్ మొత్తం తడిసిపోయిండు ఫ్రెండ్స్. ఇప్పుడు అందరూ కూరగాయలు కోస్తున్నారు ఫ్రెండ్స్. పని అయితే స్టార్ట్ చేసేసారు ఫ్రెండ్స్. కూరగాయలు కట్ చేస్తున్నారు. వాళ్ళు చదువుతారు కాదు, లాస్ట్ యాడ్ అవుతారు అట్లా మెల్లగా. మసాలా రాలే ఇంకా. నూనె వేయండి, దీర్ఘాలోచనలో ఉన్న పండు వంట చేయాలా వార్పు చేయాలని ఆలోచిస్తుంది. కాదు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వేరే మామిడి తోటలకు తీసుకుపోయిర్రు. తీసుకుపోవాలని బాధతో ఇక్కడ రందితో ఉన్నది ఫ్రెండ్స్. అలా ఉన్నట్టు చదువుకున్నానా స్కూల్ కొన్ని లైట్ గా అయిపోయింది. స్కూల్ ఆరవైపు కూర్చోనక మామిడి తోట కింద కూర్చోబెట్టిన బిడ్డ. ఫ్రెండ్ వాళ్ళ దగ్గర కోలే అని అడుగుతుంది ఫ్రెండ్స్. చూడండి లేదా ఆ పాట ఆడి చెప్తా చూడు. ఇప్పుడు ఆడిన పాట పెడతాడు. మా పెద్దమ్మ పెడతాడు ఫ్రెండ్స్. తీసుకపోతుంది డాడీ పెట్టుకో. కాసేపు అయితే అదే గుర్తుంది పత్తా అని. ఇగో మాట్లాడుతా ఫ్రెండ్స్. చికెన్ చూపెట్టు. గ్రీన్ చికెన్ చేసుకుంటాం ఫ్రెండ్స్, అందుకే చికెన్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. గ్రీన్ చికెన్ కాదు ఫ్రెండ్స్ వాడేది. పచ్చిమిర్చి కొత్తిమీర మాట్లాడవాను. మా తాత చికెన్ పట్టుకొచ్చింది ఫ్రెండ్స్. మంచిది చికెన్ చేయాలంటే కొత్తిమీర చూడండి ఫ్రెండ్స్, మా తాతయ్య చికెన్ తీసుకొచ్చి చూపిస్తున్నాడు ఫ్రెండ్స్. ఈరోజైతే చికెన్ బిర్యానీ చేసుకుంటాం ఫ్రెండ్స్. జీరా రైస్ చికెన్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మసాలాలు ఫ్రెండ్స్ మిరపకాయలని ఒక గంజు వేసుకున్నారు. ఉల్లిగడ్డలు తీస్తుంది ఫ్రెండ్స్ మా చిన్నత్తమ్మ. వంటలకు వచ్చినందుకు నీకేమనిపిస్తుంది తాత? నాకు చాలా ఎంజాయ్ అనిపిస్తుంది అమ్మగారు. నీకేమనిపిస్తుంది నానమ్మ? ఎప్పుడు పడితే అప్పుడు తినాలని చూస్తాను. అత్తమ్మ నీకేమనిపిస్తుంది? ఫ్యామిలీతో ఇట్లా ఎంజాయ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటది అందరికి. నీకేమనిపిస్తుందమ్మా నీకు? మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చిన సంది సంతోషంగా ఇవాళ వంటలకు వచ్చినాం. చాలా సంతోషంగా అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది లచ్చమ్మ? మనోరాలు తోటి సంతోషంగా వచ్చిన చోట్లకు సంబరంగా వచ్చినాం. నీకేమనిపిస్తుంది పండక్క? అందరితో వచ్చి మంచిగా మాట్లాడుతూ కూర్చున్నందుకు మంచిగా అనిపిస్తుంది. నీకు అట్లా అనిపిస్తుంది అని నాకు అనిపిస్తలేదు. మీ ఫ్రెండ్ దగ్గర పోలేదని బాధపడుతున్నట్టున్నావు కదా? నీకేమనిపిస్తుంది మావయ్య? మా చిన్న కూడా తోటి మంచి పండుగ చేసుకున్నా వచ్చిన తోటలకు. ఓ మై గాడ్. నీకేమనిపిస్తుంది అత్తమ్మ? కొడల మామిడి తోటలకు వచ్చినందుకు ఫ్యామిలీతో వచ్చినందుకు మంచిగా అనిపిస్తుంది. కొడల అవునా? నీకేమనిపిస్తుందిరా? మంచిగా అనిపిస్తుంది నీతో బొగ్గలు వస్తానవరా గిట్ అనిపిస్తుంది నీతో నచ్చినందుకు. నీకేమనిపిస్తుంది మావయ్య? నన్ను మా మావయ్య ట్రీట్ ఇస్తాను తీసుకొచ్చింది. ఇంత మందితో తీసుకొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చెప్పాలి మంచి చెప్పుకోవాలి. పాటలు పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్.
వంట అయితే స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. మా అత్తమ్మ చిల్లీ కట్ చేస్తుంది, ఆనియన్స్ కూడా కట్ చేస్తుంది. మా నాన్నమ్మ చికెన్ కడుగుతుంది ఫ్రెండ్స్. మా అత్తమ్మ అదేంటిది పుదీనాది చుంచుతుంది ఫ్రెండ్స్. మా అత్తమ్మ అయితే ఫ్రెండ్స్ మా మామయ్య మా అబ్బాయి క్రికెట్ ఆడుతున్నారు ఫ్రెండ్స్. గంజు లేచిపోయింది ఫ్రెండ్స్. చిన్నత్తమ్మకి తాగు ఫ్రెండ్స్. బాగా ఎక్కడికి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్. మా చిన్న మామ చిన్నత్తమ్మ కళ్ళద్దాలు వలగొట్టబోయింది ఫ్రెండ్స్. అందరు తింటారు అని అయినా వీడికి ఇంత లేకుండా మళ్ళీ బాల్ పట్టుకొచ్చుకొని ఆడుతా అంటాను ఫ్రెండ్స్. మా తాత నించని చూస్తాను ఫ్రెండ్స్. చికెన్ లో కారం వేస్తున్నారు ఫ్రెండ్స్. ఉప్పు కూడా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కారం వేసుకున్నాం, ఉప్పు వేసుకున్నాం చికెన్ లో ఫ్రెండ్స్. ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అల్లం వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చికెన్ లో వేసిన అన్ని కలుపుతున్నారు ఫ్రెండ్స్. రచిత అదే డైరెక్షన్ కూడా అదే. సుర్రు అంటది కదా కారం, చెవులకి వెళ్తుంది ఘాటు ఫ్రెండ్స్. పోయినట్టు పెట్టేందుకు మా మామ ఎట్లా కూర్చున్నాడు చూడండి ఫ్రెండ్స్. మా అబ్బాయి ఎక్కడియో అంటుకుంటలేదని కవర్లు పట్టుకొని వచ్చింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మా తాతయ్య చూడండి ఫ్రెండ్స్, చిన్నపిల్ల లెక్క ఉయ్యాల మీద కూర్చొని ఊగుతాడు. కోతి కాళేశ్వరం పోతే జై అన్ని చూడండి ఫ్రెండ్స్ ఎంత సంతోషం అవుతుంది. తాతయ్య చూడండి ఎంత సంతోషం అవుతాడు. చిట్టు మీద కూర్చొని ఉయ్యాలు వీనట్టు ఊగుతాడు. మా పండగ దిగు తాత నేను కూర్చుంటా అని అంటాడు. అందరు ఉన్నారు కానీ మా అజ్జి బాబాయ్ లేడు ఫ్రెండ్స్. బెంగళూరులో ఉన్నారు మా అజ్జి బాబాయ్. మా మమ్మీ వాళ్ళు లేరు, మా శిరీష్ అత్తమ్మ వాళ్ళు లేరు. వాళ్ళందరూ మిస్ అయిపోయారు ఫ్రెండ్స్. వంటనైతే స్టార్ట్ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్ మా మామయ్య చికెన్ పట్టుకొని వచ్చేసాడు. మా నాన్నమ్మ నూనె ప్యాకెట్ అది పోయిందంట. మా మామయ్య తీసి ఇందులో పోస్తాడు ఫ్రెండ్స్. చూడండి మీకు అయితే ఆకలి అవుతుందట ఫ్రెండ్స్, అందుకే బజ్జీలు తింటాడు ఫ్రెండ్స్. అందులో నూనె అయితే పోసేస్తున్నారు. చిల్లీ అయితే వేసేస్తున్నారు ఫ్రెండ్స్. చిల్లీ ఉంది, బిర్యానీ ఆకులు వేసేసారు. జీలకర్ర వేసేసారు, పువ్వు, లవంగాలు, ఆనియన్స్ వేసేస్తున్నారు. పుదీనా, ఆనియన్స్ ఫ్రెండ్స్. అందులో పసుపు వేసేస్తున్నాం మా మామయ్య. గంట అంటున్నారు గంట వేసుకున్న గంట ఉండని ఇక్కడే పక్కన. ఫ్రెండ్స్ మా తాత ఏ వయసులో ఏం చేయాలో అదే చేస్తున్నాడు. పని చేసే రోజులలో పని చేసేసాడు. ఇప్పుడు చిన్నపిల్లల లెక్క అయిపోయాడు ఫ్రెండ్స్ మా తాతయ్య. ఇంతసేపు అక్కడ కూర్చొని ఉయ్యాలు ఊగాడు, ఇక్కడికి వచ్చి నిలబడి ఫోర్స్గా ఫోటోలు తీస్తున్నాడు ఫ్రెండ్స్. మా తాతయ్య గుండె మీద ఎలా ఆకుందో చూడండి ఫ్రెండ్స్. చిన్నపిల్లాడు అయిపోయాడు, చాలా ఎంజాయ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. మా మామయ్య అయితే చికెన్ వేసేస్తున్నారు ఫ్రెండ్స్. పెద్ద మామ వేస్తున్నాడు, చిన్న మామ కలుపుతున్నాడు ఫ్రెండ్స్. మా చిన్న మామని అయితే కలుపుతున్నాడు ఫ్రెండ్స్ చికెన్. మా చిక్కి కూడా ఆకలి అవుతుందట, ఎట్లా తింటుందో చూడండి ఫ్రెండ్స్.
నేను పెట్టేసుకున్నా ఉన్నాయి కూర రోజు పొయ్యిలు పెట్టి తినేవాళ్ళు. అమ్మ ఫ్రెండ్స్ మా అయితే కూర గలబెడుతున్నాడు ఫ్రెండ్స్. మేము ఇంట్లో ఆ రోజు ఆడిన ఆట ఇప్పుడు మేము అందరం కలిసి ఆడుతున్నాం ఫ్రెండ్స్. మా పండగ దొంగ ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ కట్టరు చెప్తాను మొత్తం చూస్తాను అది మీరు గట్టిగా మన కన్న పడతాను ఎన్నికలు చూస్తుంది ఏ కడతాను గాజులు కొట్టేటోళ్ళు గాజులు ఇట్లా అనుకోని తీసుకొని కొట్టాలి అవసరం. ఇప్పుడు ఇంతమందికి ఉన్నాయి గాజులు. ఆ గాజులు అప్పుడు నాకు ఒక్కదానికే ఉన్నాయి, ఇప్పుడు ఎవరికి ఉన్నాయి? నలుగురికి ఉన్నాయి ఇక్కడ. నలుగురు ఐదు. నువ్వు కూడా మా నువ్వు కూడా అందరు కూర్చోరా. కాదు కాదు నెక్స్ట్ వాడే ఇప్పుడు తాత కట్టుకోవాలి. ఒక ఛాన్స్ నువ్వేందంత తొండి చేస్తాను ఆట ఆడలేకాడు మంచి కట్టు మరి. అరే ఇప్పుడు కొట్టిందా లక్కీ పండు కూర్చో నేను మంచి ఆగవే అన్న. అమ్మమ్మ కొట్టు వెళ్తారు ఫస్ట్ అమ్మమ్మ అస్సలు తెలియదు నీకు తెలియదు. పండు అట్లే రావాలి. లక్కీ పండు ఇప్పుడు కొట్టింది. అదే గుడ్ మార్నింగ్ చెప్పింది. ఏంటి ఏమైంది? ఫ్రెండ్స్ హైరమేన్ నచ్చిందంటే ఎంత పెద్ద చూద్దాం. ఏది ఏది ఫ్రెండ్స్ ఎంత పెద్ద చూడండి ఫ్రెండ్స్ హైరమేన్. చెప్తావా చెప్పు అని పెద్దమ్మ మంచి కొట్టుకున్నట్లా చిక్కి ముగ్గురు ఎవరు కాదు. ఎన్నిసార్లు కొట్టిపోయిందిలా చిక్కి అయితే 5 గంటలకు 4 గంటలకు వెళ్ళినా పోతారు. ఏమున్నది ఏం చెప్తాను చిక్కి?
ఎందుకు లైట్లు నీకు ఇప్పుడు చీకటి అయిందా? హాయ్ ఫ్రెండ్స్, మేము డీజే పెడుతున్నారు. ఇప్పుడు డాన్స్ చేస్తాం, చూడండి ఫ్రెండ్స్. ఎక్కడ పెడతావు డీజే? ఇక్కడ చాలా డీజే పెట్టి బుల్లు బుల్లు ఎదురుడు ఫ్రెండ్స్. ఎట్లా ఎగురుతారు? ఇట్లా ఎగురుతాం. తాత ఎప్పటికీ వేస్తాడట నాన్నమ్మ ఎగిరిపోయేది. చూసే వాళ్ళంతా ఆడియన్స్ అన్నట్టు. చాలా బాగుంది. ఉడకకుండానే తింటావా? ఉడకొట్టి అందరు నన్ను అంటారు. ఇటు జరుగుతుందాం. అలా నిల్సా నువ్వు కూడా. అలసిపోయినావా అవి? ఇటు వీడు ఎగరవారా?
డాడీ గడ్డి ఏదో నాడు వినరాదు నువ్వు వాడు ఎందుకు వస్తలేవు మరి చెప్పిన పెద్ద పోతున్నావు వన భోజనాలు స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. మా మామయ్య అయితే వడ్డిస్తున్నాడు ఫ్రెండ్స్. గ్యారెలు చేసుకొచ్చినాం ఫ్రెండ్స్. గ్యారెలు పెట్టుకొచ్చుకున్నాం. గారెలు వేసుకోరు మా తాత చూడండి ఫ్రెండ్స్. మా తాతని ఫస్ట్ టేస్ట్ చేశాడు. ఎట్లుంది తాత? చేస్తున్నా గట్టిగా ఉంది. మా అబ్బాయి అయితే గ్యారెలు పెట్టుకొని కూర్చొని తింటాడు. మా మామయ్య నిన్న సాయంత్రం వండిన చేపల కూర తింటుండు. మందేస్తుండు మా మామ. పండక్క కూర్చొని తింటుంది. ఎట్లుంది మామ చేపల కూర? నైట్ అండి తిన్నారా? మా నానమ్మ ఇలా గురువారం కాబట్టి పప్పు కూర వండుకున్నది. ఎట్లున్నది గురువారం కాబట్టి మా నానమ్మ ఉంది, మా అత్తమ్మ తినరు. ఎట్లుంది పప్పు కూర? తింటారు కదా. సూపర్ ఉన్నది. అవునదా? ఎట్లున్నది లచ్చమ్మమ్మ? అమ్మమ్మ అన్నది. ఎట్లున్నది అత్తమ్మ? టేస్ట్ చేయలేదు, చెయ్యాలి. నిమ్మకాయ వినుకుంటానా? అరే ఫిష్ ఉన్నది, ఫిష్ తర్వాత టేస్ట్ ఎట్లున్నది అత్తమ్మ? గిల్లలు చూడు, గిల్లు ఎత్తా. ఎట్లున్నది అత్తమ్మ? చెప్తలేవు. ఎట్లున్నది అమ్మమ్మ టేస్ట్? అది అడగని దగ్గరికి వేస్తా. నా ప్లేట్ ఖాళీ ఉంది ఎందుకంటే నేను వీడియో తీస్తున్నా. మా మామయ్య పట్టిస్తుంది కాబట్టి మా మామయ్య ప్లేట్ ఇట్లా ఖాళీగా ఉంది ఆడ. తినే నన్నేనా? మరి నువ్వు ఒక్కదానివేగా ఉన్నది. ఉప్పు కలపకు నాన్న, అదంతా పక్కన కలుపు. ఎట్లుంది చెప్పావు? ఏమైంది?
ఇట్లే పట్టుకోను ఇక ఏం చేయక ఏంటి స్టాండు బాత్రూమ్ పోయేస్తా తమ్ముడు సౌండ్ పెట్టి గిప్పని గుర్తుతో బేస్ ఎన్ని ఫోన్లు పెడతాడే నేను ఎగురా బాయ్ బాయ్ మేము పోతున్నాం బాయ్ 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 ఇట్లా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు చెప్పరా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరు కొత్తగా జాయిన్ అయిన ఇప్పుడే వచ్చిర్రు వీళ్ళు ఇప్పుడే వచ్చింది మా చెర్రి మా అన్నయ్య నరేష్ అన్న చూపెట్టావు నరేష్ అన్న వచ్చిండు ఇప్పుడే అగో లేపే ఇట్లా వచ్చిండు కూర్చున్నాడు
అయిపోయినాయి ఇక వన భోజనాలు అయినాయి. ఫుల్ వాన పడుతుంది. ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్.